హైవేస్. వాడు ఒక రౌడీ అనుకుందాం, ఖచ్చితంగా ఎవరెవరితో వీడికి ప్రమాదం ఉందని అనుకుందాం. ఏదో ఒక రోజు వీడిని వాళ్ళు చంపుతారని అనుకుందాం. ఎవరు చంపారేంటో పోలీసుకి ఎలా తెలిసింది మరి? అంటే ఇతను చనిపోయాక బాడీ ఆడకాడ దొరికాక ఆ లీడ్ ఇవ్వగలిగితే అదే చేశాడు. ముంబైలో వర్లీ ప్రాంతానికి చెందినటువంటి గురు వాగ్మోర్ అని చెప్పి ఒక అతను ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ అంటూ, ఎవరెవరు ఏమేమి చేస్తారు ఏంటని మొత్తం చూస్తూ వీడిని తప్పు చేశాడంటే నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా పట్టిస్తా, ఇదిగో ఇన్ఫర్మేషన్ బెదిరిస్తూ ఓ చిన్నప్పుడు రౌడీ షీటర్ లాగా బిహేవ్ చేస్తూ దందాలు. ఇలా వర్లీలో ఉన్నటువంటి ఒక స్పా సెంటర్ అతను విసిగిచ్చి డబ్బులు తీసుకొని చిరాకు తెప్పిస్తాడట. అగైన్ మరలా మొన్న ఫ్రైడే రోజు స్పా సెంటర్కి వెళ్ళాడు. ఇక అక్కడ కథం చంపేశారు వీడిని. చంపేసి ఎక్కడో పడేశారు. పోస్ట్ మార్టంకి బాడీ వెళ్ళింది. అతని తొడ నుంచి మోకాల వరకు 22 మంది పేర్లు ఉన్నాయి. దెన్ ఆ ఫోరెన్సిక్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసే వాళ్ళు చూసి ఈ పేర్లు ఉన్న ఏంటి ఇవన్నీ, బాడీ ఎక్కడో కదా దొరికింది, ఈ పేర్లు ఒకసారి ఎంక్వైరీ చేయండి, వీడికి వాళ్ళకి ఏం పరిచయాలు ఉన్నాయని అన్నారు. దెన్ కాల్ డేటా తీశారు. ఇతనికి వాళ్ళకి ట్రాన్సాక్షన్ మొత్తం చెక్ చేసుకుంటా పోతూ ఉంటే వాళ్ళంతా కూడా వీడి వల్ల ఇబ్బందులు పడ్డారు. చూడండి, వీడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఇతని వయసు వచ్చేసి 48 సంవత్సరాలు. మన వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, చూస్తే వాళ్ళు ఏదో ఒకటి చంపేలాగా ఉన్నారు, ఎందుకని మంచిది వాడి పేరు రాసుకుందాం. అలా వాడి తొడ మీద 22 మంది పేర్లు, అంటే 22 మంది బాగా చుక్కలు చూపెట్టాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళల్లో ఈ స్పా సెంటర్ వాళ్ళు ఉన్నారే వాళ్ళు చంపారు అన్నమాట. ఎలా తెలిసింది? చెక్ చేసుకుంటా పోతే చివరికి ఎక్కడికి వెళ్ళి డేటా చూస్తే స్పా ఆ పేరు ఉందా చూశారు. క్రాస్ చెక్ చేసి అవి వెరిఫికేషన్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఆ స్పా వాళ్ళు ఇతను చంపారని తెలిసింది. సినిమాలో చూస్తే ఇటువంటివన్నీ కూడా ఇది ఇప్పుడు రియల్ లైఫ్లో లేదు, రియల్ లైఫ్లో సినిమాలో పెట్టారని అనుకోవాలి. సో మీలో కూడా ఎవరన్నా కానీ ఎవరితన్నా కానీ మీకు థ్రెట్ ఉందని అనుకుంటే మీ ఒంటి మీద పచ్చబొట్లు వేపించుకుంటారు వాళ్ళ పేర్లు, లేదా ఎక్కడైనా లెటర్ రాసి పెడతారో, లేదా మీకు తెలిసిన ఆల్రెడీ చెప్పి పెడతారో. జాగ్రత్త. ఎందుకంటే ప్రమాదం పలానా వాళ్ళ నుంచి పొంచి ఉందరా అంటే ముందుగా లెటర్ కనుక చేసి పెడితే అవతలకి ఈ విషయం తెలిసిందనుకో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. లేదా వేరే వాళ్ళ చేత చంపించిన వాళ్ళు దొరికినా చెప్తారు, పలానోడు చంపించాడు, పలానోడు చెప్తే మేము చంపామని అంటారు. అలాగే మేము తప్పు చేసి అవతల పేరు రాసుకుంటామని అనను, తప్పు అసలు చేయొద్దు, మనం మంచిగానే ఉన్నాం, కానీ అవతల మనం బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ పేరు ఇలా ఏడకట్ట రాసి పెట్టుకుంటే ఈజీగా దొరికేస్తారు. సమ్ టైమ్స్ వాళ్ళంటే ఎంతో ఇష్టంతో రాసుకున్నారని చెప్పేసి అనుకునే ప్రమాదం కూడా ఉంది. బట్ అలా అనుకోరులే, ఎందుకంటే వెరిఫికేషన్ చేసినప్పుడు నాకు అర్థమైపోతుంది.